హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో పీకో మిషన్ తీసుకోవచ్చా వద్దా అనేది క్లారిటీగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియోలో పీకో మిషన్తో ఏమేమి స్టిచ్ చేసుకోవచ్చు, ఎలాంటి స్టిచెస్ వస్తాయి అనేది క్లియర్గా చూసుకుందాం. ఈ రెండు సెట్టింగ్స్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఎన్ని రకాల స్టిచెస్ వేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియో లైక్ చేయండి. ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. మీకు ఆ వీడియో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది పీకో మిషన్ తీసుకోవాలా వద్దా అనేది. నార్మల్ మిషన్కి ఎలా అయితే దూరం స్టిచ్ దగ్గర స్టిచ్ అనేది ఉంటుందో ఈ మిషన్కి కూడా సేమ్. నేను ఇక్కడ ఫస్ట్ అయితే 1 నెంబర్ మీద పెట్టి స్టిచ్ చేసిన. స్టిచ్ అనేది బాగా దగ్గరకు వస్తుంది. ఇప్పుడైతే పీకోలో ఎన్ని రకాలుగా మనం సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ అయితే లెంత్ వచ్చేసి 3 పెట్టిన. పీకో స్టిచ్ లెంత్ కూడా 3 పెట్టేసుకొని స్టిచ్ అనేది వేస్తున్నా. ఇదైతే నార్మల్గా ఉంటుంది. శారీస్కి ఫాల్స్ వేయడానికి, బ్లౌజెస్కి స్టిచ్ చేయడానికి నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తా. ఇదైతే మీడియం లెంత్. ఇప్పుడు స్టిచ్ లెంత్ అనేది పెంచుకుంటున్నా. ఇక్కడ 4 పెట్టుకొని అదే 3 నుంచి వేసుకున్నా పీకో దగ్గర. ఇప్పుడు చూడండి స్టిచ్ ఎలా వస్తుందో. కొంచెం డిఫరెంట్ వస్తుంది. స్టిచ్ లెంత్ తక్కువ పెట్టుకుంటే పీకో అనేది కొంచెం చిన్నగా వస్తుంది. మనం స్టిచ్ లెంత్ ఎంత పెంచుకుంటూ పోతే పీకో స్టిచ్ అనేది అంతంత వెడల్పై వస్తుంది. మనం వెడల్పు పెట్టుకుంటే వెడల్పు వస్తుంది, కొంచెం దగ్గరికి పెట్టుకుంటే దగ్గరికి వస్తుంది. పీకో కుట్టు అయితే నార్మల్గానే వస్తుంది కానీ కొంచెం డిఫరెన్స్ వెడల్పులో. ఇప్పుడు స్టిచ్ లెంత్ అనేది 3 పైన పెట్టేసుకొని మామూలు స్టిచ్ అయితే అట్లా పెట్టేసుకోవచ్చు. పీకో అనేది అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ 1కి 2కి మధ్యలో పెడుతున్నా. 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి నార్మల్గా మనం స్టిచ్ ఎట్లా వేసుకుంటామో అట్లనే ఉంటుంది. కొంచెం లైట్గా పీకో వస్తుంది అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ 2కి 3కి మధ్యలో పెడితే కొంచెం మామూలుగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. థంబ్నెయిల్లో చూపించినట్టు పీకో మిషన్ మీద కట్ వర్క్ కూడా చేసుకోవచ్చు. కట్ వర్క్ అంటే మరీ ఎక్కువ శారీస్కి కాకుండా నార్మల్గా చిన్న వాటికి ఎక్కడన్నా చేసుకోవచ్చు. స్టిచ్ లెంత్ అనేది ఫస్ట్ అయితే 1 మీద పెట్టి చూపిస్తున్నా. 1, 2కి మధ్యలో పెట్టిన. మనం హ్యాండ్తో క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడైతే షేప్ అంతా పర్ఫెక్ట్గా రాలేదు. ఇప్పుడు ఇంకోలాగా చూద్దాం. స్టిచ్ లెంత్ అనేది మొత్తం లాస్ట్కి పెట్టుకోండి. 1కి అట్లా పెట్టుకోండి. పీకో స్టిచ్ అనేది 4 దగ్గరనే పెట్టేసుకున్నా. ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ బ్యాక్కి మళ్ళీ ముందుకు రండి. అయితే మీకు లోడింగ్ చేసినట్టు నీట్గా కనబడుతుంది. పర్ఫెక్ట్ కట్ వర్క్ డిజైన్ అనేది వచ్చేస్తుంది. మరీ ఎక్కువ కాకుండా చిన్న వాటికైతే మనం కట్ వర్క్ కూడా వేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టు చేసేస్తే మీకు కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఒకసారి చూడండి క్లియర్గా. హ్యాండ్తో కొంచెం ముందుకి వెనక్కి అనుకుంటూ చేసుకుంటే మనకు లోడింగ్లో వస్తుంది. క్లియర్గా చూడండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంటుంది. బిగినర్స్ అయినా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు కొంచెం క్లియర్గా చూసి నీట్గా అర్థం చేసుకొని చేస్తే తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టిచ్ లెంత్ అనేది 4లో పెట్టిన. పీకో లెంత్ కూడా 4లోనే ఉంది. ఇది వచ్చేసి లార్జ్ అన్నట్టు, కొంచెం వెడల్పుతో ఉంటుంది. నేను కొన్నిసార్లు శారీస్కి ఫాల్స్ వేయడానికి ఈ స్టిచ్ కూడా యూజ్ చేస్తా. ఇట్లా లార్జ్ స్టిచ్ యూజ్ చేయడం వల్ల మనకు వర్క్ అనేది తొందరగా అయిపోద్ది. అందులోనే ఇది ఇంకొంచెం లార్జ్, సేమ్ డిఫరెన్స్ ఏమి ఉండదు, కొంచెం అంతే ఫ్రెండ్స్. పీకోలో అయితే ఏం చేంజ్ ఉండదు, మనకు అదే పీకో కుట్టు వస్తుంది. కానీ మనం దాన్ని చిన్నగా పెద్దగా అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం వెరైటీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ పీకో మిషన్ అవైలబుల్గా ఉంటే కట్ వర్క్ అయితే చేసి చూడండి.
ఇది వచ్చేసి లార్జ్ అన్నట్టు. పీకో నెంబర్ 5లో పెట్టేసిన. మనం స్టిచ్ లెంత్ కూడా 5లో పెట్టేసి స్టిచ్ చేస్తున్నా. ఇంతకన్నా లార్జ్ అనేది ఉండదు ఇక, ఇదే లాస్ట్. ఇప్పుడు నార్మల్ పాదం తీసేసి పీకో మనకు మిషన్లో నుంచి వస్తుందిగా ఆ పాదం అయితే తీసుకుందాం. మనం ఈ పాదం పెట్టుకున్నప్పుడు అయితే లార్జ్ కుట్ అనేది అస్సలు వేయకూడదు. మధ్యలో గ్యాప్ అనేది దీనికి కొంచెం తక్కువ ఉంటుంది. ఈ పాదాన్ని సెట్ చేసుకొని మనం అంబ్రెల్లా డ్రెస్సెస్కి కింద పీకో చేస్తాం కదా, అది ఎట్లా చేయాలో చూసుకుందాం. మనం పెట్టుకున్న ఫుట్కి కింద కొంచెం క్రాస్గా ఉంటుంది. ఆ క్రాస్లో మనం క్లాత్ పెట్టేస్తే నీట్గా ఫోల్డ్ అయిపోతుంది. స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు చూడండి వీడియోలో క్లియర్గా. అక్కడ కొంచెం క్రాస్ ఉంటుంది, మనం అందులో క్లాత్ అనేది పెట్టేయాలి వీడియోలో చేయించినట్టు. ఒక హ్యాండ్తో క్లాత్ బయట పోకుండా చూసుకుంటే చాలు, అదే పర్ఫెక్ట్గా స్టిచ్ వచ్చేస్తుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ ఉంటుంది. అసలు ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో కూడా మనం గుర్తుపట్టలేము, అంత నీట్గా వస్తుంది. కింద డ్రెస్సెస్కి అయితే ఇట్లా పీకో చేసుకోవాలి. ఈ ఫుట్తో కూడా మనం నార్మల్గా పీకో ఎట్లా చేసుకుంటాం అట్లా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ పీకోతో చేస్తే వర్క్ అనేది కొంచెం స్లోగా అవుతుంది. మనం ఇంతకుముందు చూసిన పాదం ఉందిగా, దాంతో చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది. ఇది వచ్చేసి వన్ సైడ్ పాదం. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చూపించినగా అదే పాదం ఇది. ఇది వచ్చేసి రైట్ సైడ్ది. దీంతో మనం పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకోవచ్చు, నార్మల్గా పైపింగ్ చేసుకోవచ్చు, మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇదైతే నార్మల్గా స్టిచ్ చేసి చూపిస్తున్నా. దీంతో కూడా నార్మల్ స్టిచ్ మంచిగానే వస్తుంది, చూడండి క్లియర్గా. నెక్స్ట్ వీడియోలో నార్మల్ పాదంతో చిన్న సెట్టింగ్ తీసుకొని పైపింగ్ ఎట్లా పర్ఫెక్ట్గా వేసుకోవాలో చూపిస్తా. ఈ వన్ సైడ్ ఫుట్ కన్నా అట్లా వేసుకుంటేనే ఇంకా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే పోట్లీ బటన్ని నీట్గా క్లాత్లో పెట్టేసి థ్రెడ్ అనేది చుట్టుకోండి. కొంచెం హ్యాండ్తో పోట్లీ బటన్ అనేది ప్రెస్ చేయండి. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనకు ఎక్కడ కావాలో పోట్లీ బటన్ అక్కడ సెట్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవడమే. ఇట్లా ప్రెస్ చేసుకుంటే బెటర్, డబుల్ స్టిచ్ చేసుకుంటే మనకు స్ట్రాంగ్ ఉంటుంది. అంతే, మనం సింపుల్గా పోట్లీ బటన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా కట్ చేసుకుంటే అయిపోద్ది. మీరు ప్రీవియస్ వీడియో చూడకుంటే ఒకసారి చూడండి, అయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నార్మల్గా మళ్ళీ ప్రెస్ చేసుకోండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎంత నీట్గా వచ్చింది చూడండి. మనకి ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ పీకో మిషన్తో మనం సైడ్ జాయింట్స్కి ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. అది ఎట్లనో చూపిస్తా. ఫస్ట్ అయితే మనం ఎక్కడైతే ఓవర్లాక్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో స్టిచ్ చేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ ఫుట్ పెట్టుకున్నాను, ఎందుకంటే మనం లాస్ట్కి పీకో చేసుకోవాలి కాబట్టి. ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో స్టిచ్ చేసుకోండి. మనం బ్లౌజ్ సైడ్ జాయింట్స్కి సేమ్ ఇదే ప్రాసెస్. ఇట్లా 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్కి పీకో చేసుకోవడమే. ఇక్కడ అడ్జస్ట్మెంట్ వచ్చేసి స్టిచ్ లెంత్ అనేది 3 ఉంది, పీకో 4 or 5 ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకు ఓవర్లాక్ అనేది పడిపోతుంది. మీకు ఇంకా క్లీన్గా కావాలనుకుంటే 2-3 సార్లు కూడా వేసుకోవచ్చు. 2 times వేసుకుంటే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది, పోగులు ఎక్కడ లేవవు, సేమ్ ఓవర్లాక్ చేసినలాగానే ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఫినిషింగ్ అయితే ఇట్లా వచ్చేస్తుంది. హ్యాండ్స్ దగ్గర, షేప్ బెల్ట్ దగ్గర చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మెయిన్ వచ్చేసి కట్ వర్క్ చిన్నపిల్లల డ్రెస్సెస్కి, దుప్పట్టాస్కి నీట్గా చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.